నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. అల్లర్లతో అట్టుడికిపోతోంది. అక్కడి జ్వాలలు భారత్కు వ్యాపించాయి. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. హిందువులకు రక్షణ కల్పించాలంటూ విహెచ్పి హిందూ సంఘాలు పోరుబాట పట్టాయి. బంగ్లాదేశ్లో మూకదాడి ఘటనపై ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందువులపై దాడులను ఖండిస్తూ కార్యాలయం వద్దకు విహెచ్పి కార్యకర్తలు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు. బ్యారికేడ్లు నెట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బజరంగ్ దళ్ కూడా ఆందోళనలో భాగమైంది. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఎంబసీ వద్ద నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లోని మైమన్ సింగ్ జిల్లాలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ పై మూకదాడి జరిగింది. కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు. చెట్టుకు వేలాడదీసి ఉరితీశారు. అనంతరం రహదారి పక్కన పడేశారు. మరికొందరు ఆ మృతదేహానికి నిప్పు అంటించడంతో ఆ రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. చిట్టగాంగ్లోని భారత హైకమిషన్ పై దాడి, ఢాకాలో హింసాత్మక నిరసనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మోబోక్రసీని నియంత్రించడంలో బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ విఫలమయ్యారని విమర్శించారు. 2026 ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. హింస, దాడులు, బలవంతపు మత మార్పిడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది బంగ్లాదేశ్. కొంతకాలంగా హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూ మైనారిటీలను ముస్లిం మెజారిటీ జనాభా లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ దేశంలో శాంతి భద్రతలు గాడిలో ఉన్నాయని చెబుతున్నప్పటికీ అక్కడ హిందువులపై దాడులు ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రపంచంలో అజేయ శక్తిగా ఎదుగుతోంది భారత్. మన చుట్టూ ఉన్న దేశాల్లో అస్థిరత, హింసను ప్రేరేపించేలా జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది మోడీ ప్రభుత్వం. బంగ్లాదేశ్ పరిణామాలు, అనిశ్చితి భారత్ భద్రతకు వ్యూహాత్మక సవాల్ విసురుతోంది. మళ్లీ ఢాకాలో అల్లర్లు జరగడానికి కారణం ఏంటి, అసలేం జరుగుతోంది అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బంగ్లాలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై నిత్యం దాడులు చేస్తూ, వారిని బలవంతంగా మత మార్పిడి చేస్తూ అక్కడి మెజారిటీ ముస్లింలు నిత్యం మారణకాండ సృష్టిస్తున్నారని హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మతం ఆధారంగా ఏర్పడిన బంగ్లాదేశ్లో ముస్లింలు మారణకాండను సృష్టిస్తున్నా మన దేశంలోని ఏ రాజకీయ పార్టీ నాయకులు కనీసం ఇటు వ్యవహారాన్ని ఖండించే సాహసం చేయటం లేదని మాయినారిటీలకు కాలిలో ముళ్లు విరిగిన ఏడ్చి గగ్గోలు పెట్టే మానవతావాదులు, సెక్యులర్ వాదులు బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై నిత్యం దాడులు జరుగుతున్నా కనీసం నోరు మెదపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బంగ్లాదేశ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. అల్లర్లతో అట్టుడికిపోతోంది. అక్కడి జ్వాలలు భారత్కు వ్యాపించాయి. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. హిందువులకు రక్షణ కల్పించాలంటూ విహెచ్పి హిందూ సంఘాలు పోరుబాట పట్టాయి. బంగ్లాదేశ్లో మూక దాడి ఘటనపై ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందువులపై దాడులను ఖండిస్తూ కార్యాలయం వద్దకు విహెచ్పి కార్యకర్తలు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు. బ్యారికేడ్ను నెట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బజరంగ్ దళ్ కూడా ఆందోళనలో భాగమైంది. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఎంబసీ వద్ద నినాదాలు చేశారు. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు యమున పాఠక్, నేషనల్ మహిళా ప్రెసిడెంట్ విశ్వ హిందూ రక్ష పరిషత్ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి యమున గారు. నమస్తే. సో యమున గారు, బంగ్లాదేశ్ అల్లర్లు మనం చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు అవి ఇంకా ఎస్కలేట్ అవుతున్నాయి తప్ప అవి ఎక్కడ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మొన్న హాదీ డెత్ అసాసినేషన్తో మనకి పీక్ వెళ్ళినటువంటి అల్లర్లు మళ్ళీ ఈ రోజు దీపు చంద్రదాస్ కొట్టి అతి కిరాతకంగా అంత బ్రూటల్ మాబ్ అటాక్ ఈ మధ్యకాలంలో చూడలేదు. కొంతమంది నిప్పు పెట్టేసి, అయితే దీని వెనక ఇనీషియల్గా రిపోర్ట్స్లో అది బ్లాస్ఫమీ అనేటువంటిది ఎలిగేషన్స్ చేస్తున్నారు. బట్ అది వర్క్ ప్లేస్లో జరిగినటువంటి ఏదో చిన్న గొడవ డిస్ప్యూట్ వల్ల ఇది ఇంతలా ఫ్లేయర్ అప్ అయింది అనేది కొంతమంది. సరే, ఏదేమవుతున్నా కూడా బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి ఈ దుశ్చర్యలను ఎలా చూస్తున్నారు? ఎలా భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? నమస్తే అండి. ముందుగా క్లియర్ అండ్ లౌడ్ మెసేజ్ ఒకటే. ఈరోజు హిందువుల మీద ఎటువంటి దాడి జరిగినా, మరీ ముఖ్యంగా మైనారిటీ హిందూస్ మీద జరిగిన ఎటువంటి దాడి అయినా కూడా భారత్ ప్రభుత్వం ఉపేక్షించకూడదు అనేది నేను మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా కోరుకుంటుంది. నేనే కాదు, ఎవరైనా కూడా, మానవత్వాన్ని నమ్మిన ఎవరైనా కూడా, హిందువులే కాదు, అన్నిటికీ అతీతంగా ఈరోజు చూడండి, ఈరోజు మనకి ఎక్కడో కొన్ని ఇస్లామిక్ దేశాల్లో ఒకటి రెండు సంఘటనలు జరిగినప్పుడు, పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ప్రపంచంలో ఈరోజు ఎవరైతే ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముక్త కంఠంతో దాన్ని వాళ్ళు విరోధించడం జరిగింది. మరి ఈరోజు ఎన్ని దేశాలు ఉన్నాయి? హిందువులుగా ఉన్న దేశాలు ఎన్ని? కేవలం ఈరోజు మనం చూస్తూ ఉంటే భారతదేశంలోనే అధిక సంఖ్యలో మనకి 100 కోట్ల పైన జనాభా హిందువులు ఉన్నారు. సౌత్ ఏషియన్ నేషన్స్లో అక్కడ అడపా మీరు ఈవెన్ వెదర్ ఇట్ ఇస్ పాకిస్తాన్ ఆర్ ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ కానివ్వండి, మిగతా దేశాల్లో చాలా అల్ప సంఖ్యలో మనకి హిందువులు ఉన్నారు. మరి అలాంటి హిందువులకి నష్టం జరిగితే, బాధ కలిగితే వీళ్ళందరూ ఎక్కడ ఆశ్రయం పొందాలి? ఒకప్పుడు బంగ్లాదేశ్లో వారికి కష్టం వచ్చినప్పుడు భారత్ వాళ్ళకి వెన్నంటుండి వాళ్ళని కాపాడింది. వాళ్ళకి విపత్తు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా హక్కున చేర్చుకుంది భారత్. బంగ్లాదేశ్ విముక్తికి, బంగ్లాదేశ్లో అక్కడ స్వాతంత్రానికి, అక్కడున్న ప్రజలకు న్యాయం చేయడానికి అనేక మంది, మన దేశానికి సంబంధించిన అనేక మంది సైనికులు వాళ్ళ ఒక ప్రాణత్యాగం చేశారు. ఇజంట్ ఇట్? సో ఇవన్నీ కూడా కృతజ్ఞత లేకుండా మరిచింది ఎవరు? సో కృతజ్ఞత లేకుండా ఈరోజు అక్కడున్న మైనారిటీ హిందువులన్నీ పూర్తిగా కూడా వారి యొక్క మరణాలతో, ఒక మారణకాండతో ఈరోజు ఇలాంటి విధ్వంసం సృష్టిస్తుంది ఎవరు అంటే వీళ్ళకి ఎటువంటి కృతజ్ఞత లేదు. వీళ్ళొక మతం కాదు, వీళ్ళకొక పైశాచిక తత్వంలో వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇప్పుడు ఒకటి చూసారా, భస్మాసుడి కథ మనకు గుర్తొస్తుంది. పరమశివుడిని భస్మాసుడికి ఎలా అంటే ఆ కథ నాకు గుర్తొస్తుంది. సో ఈరోజు ఎవరైతే వరం ఇచ్చిన వాళ్ళకే వెన్నుపోటు పొడిచే అంతటి వాటిల్లో ఉన్న ఈ బంగ్లాదేశ్ లాంటి ఇటువంటి దేశాలను తప్పకుండా భారత్ ఉపేక్షించకూడదు. భారతే కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి మనకి యుఎన్ నివేదికలో తీసుకుంటే 2000 మంది చనిపోయారని వాళ్ళే నివేదిక ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ నాట్ 2000 అండి. 2000 అనేది కేవలం కూడా ఈరోజు కంటి నొడుపు చర్యగానే కనబడుతుంది. కానీ కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఒకప్పుడు హిందువుల సంఖ్య ఎంత ఉండేది, ఈ రోజు హిందువుల సంఖ్య ఎంత ఉండింది? మీరు వెదర్ యూ టేక్ ఇట్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్, నిజంగా మైనారిటీ వెల్ఫేర్, యుఎన్ కూడా యాక్షన్ తీసుకోకపోవడానికి, లేకపోతే నివేదికలను అంత సీరియస్ గా తీసుకోకపోవడానికి, అక్కడ మైనారిటీలుగా ఉన్నది హిందువులు అనేటువంటి ఒక చిన్న చూపు అనేది, ఎందుకంటే ఈ రోజు వరకు రోజా గారు మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే
హిందువులకి శాంతి ఈరోజు మనకే చెప్తారు సెక్యులర్ స్పిరిట్, శాంతితత్వము, ప్రేమతత్వం, మనమే సైలెంట్గా ఉండాలి, మనమే అడ్జస్ట్ అయిపోవాలి, మనమే అని మనకి ఈరోజు బ్రెయిన్ వాష్ చేశారు. ఇటువంటి నరేటివ్స్తో మనకి కొన్ని సంవత్సరాలుగా మన బ్రెయిన్ వాష్ చేశారు. ఐ థింక్ ఇట్స్ హై టైం. ఈరోజు ప్రపంచ దేశాల్లో మిగతా ఏ దేశంలో కూడా అన్య మతస్థుల మీద చిన్న దాడి జరిగినా కూడా ఖండిస్తున్న ఈ ప్రపంచ దేశాలు కావచ్చుగాక, లేదా ఐక్యరాజ్య సమితి కావచ్చుగాక, ఈరోజు హిందువుల మీద జరుగుతున్న దాడిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వీళ్ళు ఎందుకు వీక్షిస్తున్నారు? ఎందుకు చూస్తూ ఆనందిస్తున్నారు? ఇది పైశాచిక తత్వం కాదా అంటాను నేనైతే. ఎందుకు మనం మాత్రం ఉపేక్షించాలి? ఈరోజు విశ్వగురుగా చెప్పుకుంటున్న భారతదేశము ఈరోజు ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది మానవత్వానికి సంబంధించింది. ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి కొట్టి చచ్చేంత వరకు కొట్టి తర్వాత మనిషిని నిలువులా దహనం చేస్తూ ఉంటే ప్రపంచ దేశాలకి కళ్ళు ఉన్నాయా పోయాయా? నేను ఇదే అడుగుతున్నాను ఈరోజు. మానవత్వం ఉందా లేదా? మానవత్వంతో ఆలోచించాల్సినవి ప్రపంచ దేశాలు, అలాగే యుఎన్. భారతదేశానికి ఏమైంది? భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీల కళ్ళు ఏమైపోయినాయి? కాకులు ఎత్తుకుపోయినాయా? అంటే ఇక్కడ ఏదైనా మైనారిటీ వాళ్ళకి చిన్న కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే వీళ్ళ కళ్ళల్లోంచి రక్తం వచ్చేదాకా ఏడుస్తారే. మీకు చెప్పమంటారు రోజా గారు, ఈ రోజు ఏ దేశంలో లేని అద్భుతమైన మైనారిటీ వెల్ఫేర్ అనేది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. కరెక్ట్. భారతదేశంలో మాత్రమే మైనారిటీస్కి పూర్తి ఫ్రీడము, పూర్తి హక్కులు. వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళు అనేక రంగాలలో నిష్ణాతులుగా, చాలా పెద్ద వాటిల్లో పెద్ద పొజిషన్స్, పూర్తి స్వేచ్ఛ వాళ్ళకుంది, గౌరవం వాళ్ళకుంది. అన్నీ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మీరు, ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి, నేను చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతో మీకు చెప్తున్నాను. బట్ ఇక్కడ మరి హిందువులు మైనారిటీస్గా ఉన్న ప్లేసెస్లో ఎందుకు అవుతుందండి? ఎక్కడో కాదు, ఎక్కడైనా కూడా అధిక సంఖ్యలో హిందువులు ఉన్న చోట మిగతా వాళ్ళు బాగానే ఉంటున్నారు. మరి అధిక సంఖ్యలో అన్య మతస్థులు ఉన్న చోట, అది ఈ ప్రాంతాలు కావచ్చు, వేరే దేశాలు కావచ్చు, అక్కడ ఎందుకు వీళ్ళకి కనీసం మనుషులనే గౌరవం కూడా లేకుండా వాళ్ళని హీనంగా ట్రీట్ చేస్తున్నారంటే వీళ్ళకేమైంది? అండ్ వాట్ అబౌట్ ఇంటర్నేషనల్ మీడియా? వై ఇస్ ఇట్ నాట్ రిపోర్టింగ్? మిగతా చాలా ప్రముఖ మీడియా సంస్థలు ఎందుకు ప్రస్తావించటం లేదు? సోషల్ మీడియా ఆధారంగానే చాలా వరకు బయటకు వస్తున్నాయి. కానీ ప్రిజుడీస్ మీడియా అనేది ఇప్పుడు ఏదైతే మనం 4th పిల్లర్గా చెప్పుకుంటామో, వాళ్ళు ప్రిజుడీస్, డిస్క్రిమినేషన్ ఉండకూడదు కదా. మరి ఈరోజు ఎందుకు ఇవన్నీ కూడా దాచేస్తున్నారు? ఎవరిని ప్లీజ్ చేయడానికి, ఎవరిని కన్విన్స్ చేయడానికి? ఈరోజు హిందువులు బాధపడుతూ ఉంటే, దహించేస్తూ ఉంటే, ఆడపిల్లలకి రక్షణ లేదు, మగవాళ్ళకి రక్షణ లేదు, అసలు ఆ హ్యూమన్ రైట్స్ అనేది లేనే లేదు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతున్నప్పుడు నాకు తెలిసి ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే కశ్మీర్లో మన జరిగిన దానికి భారత ప్రభుత్వం ఎటువంటి అయితే ఒక రియాక్షన్ ఆపరేషన్ సింధూర్ చేసిందో, అలాంటి ఇంకొక ఆపరేషన్ సింధూర్ రావాల్సిందే. ఏ హిందువు పైన చొంటి మీద చెయ్యి వేసినా, ఇక్కడ హిందువులనే కాదండి, మానవత్వం మీద చెయ్యి వేస్తే భారత్ ఊరుకోదు అని లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ భారత ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు చూడండి, కలకత్తాలో ఇప్పుడు మీరు చూడండి లైవ్గా నడుస్తుంది. ఇప్పుడు కేవలం కొన్ని హిందూ సంఘాలు వాళ్ళు ముందుకొచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, బంగ్లాదేశ్ హై కమిషన్ ముందు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, ఎందుకు అని నిరసన ప్రకటిస్తూ ఉంటే, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మమతా బెనర్జీ, మమత అని పేరు పెట్టుకున్న ఆవిడకి కనీసం మమత, కరుణ, దయ అని లేకుండా ఒక పూర్తి జంగల్ రాజులో ఆవిడ వ్యవహరించిన శైలి మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా కూడా ఒక చంపపెట్టు. ఈ రోజు చంపపెట్టు ఎవరికని చెప్పంటారా? హిందువులకి. ఈరోజు హిందువుల మౌనం ఎంత చేటు. ఈరోజు మనం ఏదైతే శాంతితత్వము, మానవత్వము, మనం ఏదో ఉండాంలే, మన పని మనం చేసుకుందామని ఒక ఆలోచన, విధి విధానాలు మనకు మారకపోతే, మనం ప్రశ్నించకపోతే, మనం నిజంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రకటించకపోతే మనకి నిజంగా ఈ ఉండే హక్కు కూడా ఉండదని నేను చెప్తాను. ఇప్పుడు యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ పెచ్చిమీరిపోయినాయి. ఇలా హిందువులపై కావచ్చు, లేకపోతే మన ఆలయాలపై ధ్వంసం చేయడం కావచ్చు, 100 ఆలయాలు 200 ఆలయాలు చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏమిటి కక్ష? ఆలయాలు అనేది ఇట్స్ కల్చరల్ లెగసీ. ఈరోజు ఆలయాలు ధ్వంసం చేయడం అంటే వాళ్ళకున్న నీచమైన ఆలోచన బయటపడుతోంది. ఈరోజు మీరు నేను కట్టించింది కాదు, మన తాత ముత్తాతలు వాళ్ళ ఒక రిచ్ కల్చరల్ హెరిటేజ్కి అవన్నీ నిదర్శనాలు. మరి ఇండోనేషియా కూడా ఇస్లామిక్ నేషనే, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారే. కాంబోడియాలో ఉన్నాయి, ఇండోనేషియాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఆ దేశాలలో కూడా ఇంకా కూడా అవి హెరిటేజ్ సైట్స్గా గుర్తించి వాటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటుంటే, ఇక్కడ ఏదైతే మతమౌన్నత్యం ఏదైతే ఉందో, వీళ్ళకు ఒక పైశాచిక తత్వం. అంటే నేను ఒకటే అంటాను, నిజంగా భగవంతుని తెలుసుకున్న వాళ్ళు, ఏ మతం వాళ్ళైనా కూడా వాళ్ళకి శాంతి అనేది మొట్టమొదట వాళ్ళకి గుర్తు రావాల్సిన అంశంగా ఉంది. కానీ ఈరోజు ఏ మతంలో ఏ భగవంతుడు ఏ గ్రంథాలు చెప్తున్నాయండి?
నువ్వు దేవుడి గురించి మాట్లాడితే వాడిని చంపేయని, నీ దేవుడి గురించి ఏమన్నాడు, అందరూ ఒకటే అన్నాడు, అతను చేసిన పాపం అని చెప్పమంటారా? అందరూ ఒక్కటే, అందరూ సమానమే అన్న ఆ వాక్యం అతని ప్రాణాన్ని బలి తీసుకుందంటే వీళ్ళకున్న ఒక ఎంతటి మతోన్మాదులు వీళ్ళకి ఎవరు బ్రెయిన్ ట్యూన్ చేస్తున్నారు? ఇది విషపూరితం. ఇది కేవలం ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న సంఘటనగా ఈరోజు చూసి నవ్వుకుంటున్న అనేక మంది రేపొద్దున వాళ్ళ ఇంటి తలుపు తట్టకుండా, వారి దేశం తలుపు తట్టకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు మాకు కాదులే, ఎక్కడో మైనారిటీ హిందువులకు జరుగుతుంది కదా, మాకేం సంబంధం అనుకుంటున్నారు కదా. ఈరోజు ప్రపంచ దేశాలు ఎవరైతే విర్రవీగుతున్నారో, మానవత్వానికి అతీతంగా ఈరోజు మానవత్వాన్ని కించపరుస్తూ జరుగుతున్న ఇటువంటి సంఘటనలను కళ్ళప్పు చెప్పుకొని చూస్తూ నిద్రావస్థలో ఉన్న మిగతా దేశాలు కావచ్చు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కావచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన అసోసియేషన్స్ కావచ్చు, వీళ్ళందరూ కళ్ళప్ప చెప్పుకొని ఏం చేస్తున్నారండి? ఏం చూస్తున్నారు? ఎవరిని మెప్పించడానికి? ఇది ఒక పెద్ద పెనుదెబ్బ కాదంటారా మానవత్వానికి? సో ఇలాంటి వాళ్ళకి తప్పకుండా అండి ప్రకృతి ప్రతిదీ చూస్తూ ఉంటుంది. ఎవరైతే ఏదైతే వాళ్ళ పాపకర్మలు చేస్తారో వాళ్ళకి తిరిగి వస్తుంది. ఒకప్పుడు మనం భిక్ష పెడితే ఆ దేశం ఉంది. ఈరోజు నిజంగా 100 కోట్ల హిందువులు గనక కల్లెర్ర చేస్తే ఎటుపోతుంది ఆ దేశం అడుగుతున్నాను. కాబట్టి ఇది ఒక పబ్లిక్ రేజ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇంతకు ముందులా కాదు రోజా గారు. ఇప్పుడు చాలామంది కూడా అన్నిటికీ అతీతంగా, మరీ ముఖ్యంగా హిందువులలో ఒక చైతన్యం మొదలైంది. ఆలోచన చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా యువకుల్ని, ఆడపిల్లల్ని ఈరోజు కోల్కత్తా స్ట్రీట్స్లో కొడుతున్నారండి, రక్తం వచ్చేటట్టుగా. మీరు లైవ్ చూస్తే ఇప్పుడు అక్కడి నుంచి, అండ్ హార్డ్లీ దెర్ ఇస్ ఎనీ మీడియా విచ్ ఇస్ కవరింగ్, హార్డ్లీ ఏదో 1-2 ఛానల్స్ తప్ప అసలు ఆ ఒక్క న్యూస్ని కూడా అంతటి నిరంకుశ పాలన మనం చవి చూస్తా ఉన్నాము బెంగాల్ స్టేట్లో. ఒక జంగల్ రాజ్ అంటాను నేనైతే. ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఈ రోజు ఏమైపోతుంది అనేది ఇది తప్పకుండా ప్రభుత్వం ఉపేక్షించకూడదు, భారత ప్రభుత్వం దీన్ని ఉపేక్షించకూడదు. అవసరమైతే ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి పూర్తిగా కూడా బెంగాల్ స్వాధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇలా వదిలేస్తే అక్కడ నన్ను ఎవడూ టచ్ చేయలేడు, నన్ను ఎవడూ ఏం చేయలేడు. కనీసం భారతదేశ కాన్స్టిట్యూషన్కి కానివ్వండి, ప్రజల అభిప్రాయాలకు కానివ్వండి, ఎటువంటి రెస్పెక్ట్ అక్కడున్న ముఖ్యమంత్రి ఇవ్వటం లేదు. నిర్దాక్షిణ్యంగా హిందువులను ఎందుకు చంపుతున్నారు అని నిరసన ప్రకటిస్తే రక్తపాతం చిందిస్తోంది. మన దేశ యువత మీద, అక్కడున్న బెంగాల్ యువత మీద మమతా బెనర్జీ యొక్క రాక్షస కాండ మనకు కనబడుతుంది. ఇప్పుడు బెంగాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, హిందువులపై జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు, ఈ ఏదైతే ఉన్నాయో వాళ్ళ నిరంకుశ పాలన, ఇవన్నీ దేనికి సంకేతం? వీటిని కంట్రోల్ చేయడానికి, వీటన్నింటినీ నియంత్రించడానికి భారత ప్రభుత్వము ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటారు? ఇమీడియట్ యాక్షన్. నేనైతే ఇమ్మీడియట్గా ఒకటండి, ఇటువంటి సంఘటనలు చవి చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టేయాలంటాను నేనైతే. ముందు ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి మన ఆర్మీకి అప్పచెప్పండి. ఏదైతే ఒకప్పుడు మన త్రివిధ దళాలు కూడా వాళ్ళ సహకారంతో బంగ్లాదేశ్కి భిక్ష వేశామో అవే మళ్ళీ కంట్రోల్ చేయాలి. అవే మన త్రివిధ దళాలు కూడాను, మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, వీళ్ళు ముగ్గురు మళ్ళీ రంగంలోకి దిగాలి. ఎవరైతే భిక్ష పెట్టారో, ఎవరైతే వాళ్ళ రక్తాన్ని అర్పించి ఆ దేశానికి భిక్ష పెట్టారో, అక్కడ ఈరోజు మన హిందువుల రక్తాన్ని వీళ్ళు బలి తీసుకుంటున్నారో, ఆ మరణకాండ ఆపడానికి మళ్ళీ మన సైనికులే ముందుకు రావాలి. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనివ్వండి. ఏ మానవ హక్కులు ఎవ్వడూ ఏం చేయలేడు. లెటస్ నిజం చెప్తున్నాను, ఈరోజు ఇది ఏదో ఆవేశంతో చెప్పేది కాదు. ఇలాంటి మరణకాండ ఆపాలి అంటే, అక్కడున్న వాళ్ళకి నిజంగా కూడా ఏదైనా జరగాలి అంటే అది మళ్ళీ మన సైన్యం రంగంలోకి దిగాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఆవేశంతో చెప్పేది కాదు, ఆలోచనతో చెప్పేది. కరెక్ట్. ఇట్స్ బియాండ్ అండి, ఎందుకంటే ఇట్స్ హైట్స్ అండి. ఇది ఒకటి కదా, అనాదిగా జరుగుతోంది. అండ్ మరీ ముఖ్యంగా 1.5 year నుంచి జరుగుతున్న మారణకాండ ప్రపంచ దేశాలు వీక్షిస్తూనే ఉన్నాయిగా. భారత ప్రభుత్వం దీనికి సైలెన్స్ ఉండకూడదు. తప్పకుండా కూడా ఎక్కడైతే ఆ కాశ్మీర్లో జరిగిన ఆపరేషన్ సింధూర్ లాగా ఆ రోజు మన దేశంలో చొరపడి మన వాళ్ళని చంపారు. ఈరోజు మన వాళ్ళని, ఆ పక్క దేశంలో హిందువులని, అమాయకులని ఈరోజు బలి తీసుకుంటున్నారు. ఉపేక్షించకూడదండి. భారత మాత ఎప్పుడు ఉపేక్షించదు. కానీ బంగ్లాదేశ్ పై మనకు చరిత్ర కనుక చూసుకుంటే మంచి ఒక కన్సర్న్ ఉండింది భారతదేశానికి. అంటే సహాయ సహకారాలు ఉండేవి. ఆ దేశం కోటి మందికి పైన మనము వాళ్ళకి నిరాశ్రయులకి ఆశ్రయం ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ ప్రధాని కూడా, మాజీ ప్రధాని మన దగ్గరే ఉన్నారు. అలాంటి ఆశ్రయం ఇస్తున్నాం. సో ఇవన్నీ ఇంకా ఏమైనా వాళ్ళకి ఫ్లేర్ అప్ అవుతున్నాయా? అంటే వాళ్ళు వెలివేసినటువంటి ప్రధానికి ఇండియా ఆశ్రయం ఇస్తోందా అనేది కూడా ఇక్కడ ఏమన్నా మనం కన్సిడర్
చేయాల్సినటువంటి రోజా గారు ఇక్కడ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనమంతా కూడా మన చుట్టూ అంతా కూడా ఒక విషయ వలయంలాగా కూడా మీరు చూస్తూ ఉంటే పక్కనున్న శత్రు దేశాలన్నీ కూడా కాచుకొని కూర్చున్నాయి. సో ఏదో రకమైన ఒక అగ్రెషన్ అంటే మానసికంగా మనని ఇప్పుడు చూడండి ఇటువంటి సంఘటనలు ఏం క్రియేట్ చేస్తాయి. మీరు ఒక హిందువుని ఇంత దారుణంగా మేము చంపేస్తున్నాము అని మీరు ఒకటి పదే పదే మనం ఇటువంటి చూడండి అది చూస్తున్నాం. అంటే సైకలాజికల్గా యూఆర్ క్రియేటింగ్ అ ట్రెమర్ అండి. సైకలాజికల్గా మీరు వీకెండ్ చేస్తున్నారు. అంటే హిందువులు మాట్లాడితే కనీసం వాక్ స్వాతంత్రం లేదు. ఏమన్నాడండి అందరూ ఒక్కటే అన్నందుకు అది పనిష్మెంట్ అయితే, అండ్ అలాంటి సంఘటనలు మనం బెంగాల్లో కూడా చూస్తూ వచ్చాం. దేనికి నిదర్శనాలు ఇవన్నీ? అండ్ వై ఆర్ వి కీపింగ్ క్వైట్ అండ్ వై షుడ్ వి కీప్ క్వైట్? నిజంగా కూడా ఒక సెక్యులర్ స్పిరిట్ ఉన్న మిగతా వాళ్ళందరికీ ఎందుకు మాట్లాడటం లేదు? ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు దీని మీద మాట్లాడటం లేదు? పార్టీలకు అతీతంగా మతాలకు కేవలం ఓటు బ్యాంకు మాత్రమే, పార్టీలే కాదు మత పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు? ఈరోజు అనేక మతాలకు సంబంధించిన మిగతా మత పెద్దలు గురువులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ముల్లాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు ఖండించటం లేదు? ఇది మన మతంలో ఇలాంటిది లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఒక్క స్టేట్మెంట్ మనకి అన్య మతాలకు సంబంధించిన మత పెద్దలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వీళ్ళు మౌనంగా ఉన్నారు? మౌనం దేనికి సంకేతం? వారి అంగీకారమా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. సో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. అదే ఇంకెక్కడైనా జరిగితే ఎవరు తప్పు చేసినా తప్పే. అలాంటప్పుడు ముక్త కంఠంతో మనం కూడా అయ్యో పాపం అని అనేక సందర్భాలలో ఎక్కడ జరిగినా కూడా మన మానవత్వాన్ని దెబ్బతీసిన అనేక సంఘటనలు మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం, మతానికి అతీతంగా, దేశానికి అతీతంగా. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి? ఎందుకు వీళ్ళ మౌనం? ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సింది, మరీ ముఖ్యంగా హిందువులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం సెక్యులర్ స్పిరిట్ మనకేనా, అందరికీ వర్తిస్తుందా? మనకు అదే కదా చెప్పుకుంటూ వచ్చారు, అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరూ ఒక్కటే, అందరూ సమానమే అన్నందుకు అక్కడ ఒక దమనకాండ మనం చూసాం. పరమత సహనం మనం నేర్చుకున్నాము. కానీ ఈ రోజు ఆ పరిస్థితి వాళ్ళకి ఎందుకు లేదు? ఈ ప్రశ్నలు ప్రతి హిందువు అడగాలి. నేను అదే అంటాను. ఈరోజు అప్పచెప్పండి భారత సైన్యానికి. ఏ భారత సైన్యం వల్ల, వారి యొక్క త్యాగాలం వల్ల ఆ ఒక దేశం ఏర్పడిందో మళ్ళీ మన ఒక సైనికులకి అప్పచెప్పండి. ఎక్కడైతే ఈరోజు హిందువులు బలి తీసుకుంటున్నారో, మనని ఎంత చిత్రహింస పెడుతున్నారు, మళ్ళీ మన సైనికులే, మన సైన్యమే వాళ్ళకి ముక్తి, అక్కడ అన్ని కూడా వాళ్ళని ఆ చెర వినిపించాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు 2026 ఫెబ్లో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. సో ఎలక్షన్స్ అన్న సామరస్యంగా జరుగుతాయని అనుకుంటారా? ఇలాంటి అల్లర్లతో అసలు జరుగుతాయా, లేదంటే అవి పోస్ట్పోన్ అయ్యి అసలు క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం? అసలు ఎలక్షన్ అనేది ఎప్పుడు ఏదైనా ఒక ప్రాపర్ ఫార్మాట్లో అన్ని శాంతియుతంగా డిసిప్లిన్గా ఉన్నప్పుడే ఎలక్షన్కి అర్థం ఉంది. అసలు అక్కడ ఎక్కడుందండి? అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అసలు ప్రజలు అభిప్రాయం ఎక్కడుంది? నువ్వు ప్రజలలో యూనిఫామిటీ అక్కడ నువ్వు ఒక్కళ్ళనే నువ్వు చూసుకుంటున్నప్పుడు అన్ని అల్లర్లు, అటువంటి విధ్వంసాల మధ్యలో ఎటువంటి ప్రజాస్వామ్యం ఉంది? ఎటువంటి గవర్నెన్స్ ఉంది? వేర్ ఇస్ అ గుడ్ గవర్నెన్స్ ఇన్ బంగ్లాదేశ్? వేర్ ఇస్ అ గుడ్ గవర్నెన్స్? గుడ్ గవర్నెన్స్ ఉన్నప్పుడు, ప్రజల అభిష్టాలకి మేరుగా పనిచేసినప్పుడే ఎలక్షన్లకు అర్థం పరమార్థం. అసలు నీ యొక్క దేశంలో ప్రజలలో ఒక భాగమైన అక్కడున్న మైనారిటీలను నువ్వు పూర్తిగా కూడా వారికి మారణకాండ సృష్టిస్తూ వాళ్ళని వెలేయడం కూడా కాదు, చంపేస్తున్నారు. కనీసం వాళ్ళని వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా చంపేస్తున్నారు. సో యుఎస్ ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్ అయింది అనుకోవచ్చు. ఇట్స్ అ ఫెయిల్డ్ గవర్నమెంట్. నేనేమంటానంటే ఇటువంటి దేశాలని ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలి. ఇలాంటి దేశాలకి మళ్ళీ ఆ భిక్ష మనం వెనక్కి తీసేసుకోవాలండి. ఇది కడుపు మంటతో చెప్పేది కాదు, ఆవేశంతో చెప్పేది కాదు. ఇలాంటిది ఒక పరిణామం జరిగితే అప్పుడు ప్రపంచానికి కూడా ఏమవుతుందంటే తప్పుని ఎవడు ఉపేక్షించడు. అలాంటి చొరబాటు తీసుకుంటే వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టు బి ప్రాక్టికల్. అలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే ఎన్ని దేశాలు ముందుకు వస్తాయి చెప్పండి? ఇది తప్పు అని. నిజంగానే భారత్ అలాంటి అడుగు వేస్తే అక్కడున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి భారత ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆపడానికి ఎన్ని ప్రపంచ దేశాలు, ఎన్ని అగ్రదేశాలు ముందుకు వస్తాయండి? ఎన్ని డిప్లొమాటిక్ ఇష్యూస్ ముందుకు వస్తాయో చెప్పండి? అప్పుడు ఆలోచన ఎందుకు వస్తుంది వాళ్ళకి? అప్పుడు ఎందుకు మాట్లాడతారు? అప్పుడు ఎలాగా మీరు మానవ హక్కుల ఉల్లంఘన చేస్తారంటారు? ఈ దేశాన్ని మీరు ఎలా తీసుకుంటారని అంటారు? మనకున్న ట్రీటీస్ మాట్లాడతారు, మనకున్న పాలసీస్ మాట్లాడతారు, మనం ఏర్పరచుకున్న ఇవన్నీ మాట్లాడతారు. అప్పుడు ఎలా వస్తాయండి? అంటే నేనేమంటానంటే ఎప్పుడైనా కూడా రోజా గారు వాడి వరకు సమస్య వస్తేనే వాడికి ఆ నొప్పి తెలుస్తుంది. కరెక్ట్.